ఏప్రిల్ నెల 15వ తారీఖున మారేటువంటి రవిగ్రహము దాదాపుగా రవి శుక్ర బుధర్మాసం అన్నారు. అంటే ఒక నెల రోజుల పాటు ఈ మీనరాశిని వదిలిపెట్టి మేషరాశిలో ఆయన సంచరించబోతూ ఉన్నారు. అంటే ఏప్రిల్ నెల 15వ తారీఖున మేషరాశిలోనికి ప్రవేశం చేసి దాదాపుగా ఒక నెల రోజులు ఆ రాశిలోనే రవి తన యొక్క సంక్రమణాన్ని చేయబోతూ ఉన్నారు. మేషరాశిలో మొదటి 5 భాగాల్లోనూ రవి సంచారం అది తన యొక్క ఉచ్చక్షేత్రము. అంటే రవి చాలా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి? ఆత్మశత్రోత్సాహ వనపర్వతాది పితృకారకో సూర్య. మీరు గమనించండి, రవిగ్రహం తన బలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఆ ప్రభావం కనబడుతూ ఉంటుంది. అందుకని ఎండలు బద్దలైపోతూ ఉంటాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉంటాయి. మీరు గమనించండి, సూర్యుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు చలి, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఎండ. అంటే ఎంత పర్ఫెక్ట్గా సూర్యుడి యొక్క గమనాన్ని మన వాళ్ళు నిర్ధారణ చేశారో దీనివల్ల అర్థమవుతుంది. సరే, ఈ మేషరాశి యందు సంక్రమణం చేయడం వల్ల రవి యొక్క అనుకూలత ఒక 4 రాశుల వారి మీద ఉంటుంది. ఆ 4 రాశుల వారు విపరీతమైనటువంటి రాజయోగాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి రాజకీయ గ్రహము, ఆయన యోగాన్ని ఇవ్వడం మొదలు పెడితే రాజయోగాన్ని ఇస్తాడు. సరే, మరి మేషరాశిలో రవి యొక్క సంచారం వల్ల ఏ రాశుల వారికి యోగం పడుతుంది అంటే మొట్టమొదటి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి రవి తన యొక్క పూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. తదుపరి కర్కాటక రాశికి విపరీత రాజయోగాన్ని కలగజేస్తూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి వారికి రవి తన యొక్క విపరీత యోగాన్ని కలగజేస్తారు. అలాగే కుంభరాశి వారికి రవి రాజయోగాన్ని కలగజేసేటువంటి గ్రహంగా ఉంటారు. ఒక నెల రోజుల పాటు ఈ శుభ ఫలితాలని ఈ 4 రాశుల వారు సమానంగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. రవి ఇందాక చెప్పుకున్నట్టు ఆత్మశత్రోత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు. అందువల్ల వంశపారంపర్య వ్యాపారాలు, వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, ఆస్తిపాస్తుల్లో విభేదాలు ఇవన్నీ తగ్గుముఖం పట్టడానికి, ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి, ఐశ్వర్యం అభివృద్ధి చెందడానికి, అలాగే మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉండడానికి, దేశాంతరవాసం చేయవలసి వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో అనుకూలతలను పొందడానికి, ఇలా అనేక రకాలైనటువంటి అంశాల మీద రవి తన యొక్క ఫలితాలని చూపెడుతూ గ్రహ రాజుగా ఉన్నాడు. కాబట్టి మిగతా గ్రహాల తాలూకు చెడు ఫలితాలని కూడా పక్కన పెట్టి ఈయన శుభ ఫలితాలని అనుభవింపు చేసేటువంటి గ్రహం రవి. కాబట్టి ఈ 4 రాశుల వారికి చక్కటి శుభ ఫలితాలని ఒక నెల రోజుల పాటు ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు మనం ఆశించవచ్చు. ఇక కొన్ని రాశులు ఉన్నాయి. ఈ రాశుల వారికి రవి తన యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇస్తారు. ఏ రాశులు అంటే ప్రధానంగా ఏ రాశిలో రవి సంచారం చేస్తూ ఉన్నారో ఆ రాశి. అంటే మేషము, తదుపరి వృషభము, తదుపరి కన్య, తదుపరి మకరము. ఈ 4 రాశుల వారికి కూడా రవి తన యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురుహు. మనకి గోచారంలో వేధలు చెప్పేటప్పుడు ఈ శ్లోకం ఎక్కువగా చెప్తూ ఉంటారు. మరి ద్వాదశ అష్టమ జన్మస్థ, ద్వాదశము అష్టమము జన్మరాశి అర్ధాష్టమ రాశిల్లోనూ రవి సంచరించినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది. ఏ రకంగానూ ఉదాహరణకి మేషరాశి వారిని చూసుకున్నాము. ఈ దేహార్తి చిత్త సంతాప అన్నాడు. అంటే శరీరం ఎక్కువగా అలసిపోయేటువంటి స్థితి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అలాగే శరీరం నీరసించిపోతూ ఉంటుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఉత్సాహం ఉండదు అని అన్నారు మేషరాశి వారికి. మరి వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే స్వస్థాన నాశనం చేయవహ, ఉన్న ప్రాంతాన్ని మారిపోయేలా చేస్తాడు, బంధువుల వల్ల ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు, లేదా బంధుమిత్రాదుల వల్ల మీ ధనం నష్టపోయేలా చేస్తారు, లేదా వ్యసనాల పాలయ్యేలా చేస్తాడు, లేదా అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తారు. ఇలా రవి కూడా 12వ స్థానమందు సరైనటువంటి నిద్రా సౌఖ్యాన్ని ఇవ్వక కొంత శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంకా మిథున రాశి వారికి అయితే రవిగ్రహం తన యొక్క సంపూర్ణమైన శుభ ఫలితాన్ని ఇస్తున్నారు. ఆయన కులాచారాలను పాటించేలా చేస్తాడు, వివాహాది శుభ కార్యక్రమాలు జరిగేలా చేస్తాడు, మనిషిలో ఉత్సాహాన్ని కలగజేస్తారు, భాగస్వామ్య వ్యాపారాలు, వంశపారంపర్య వ్యాపారాలు అభివృద్ధి చెందేలా చేస్తాడు, ఉద్యోగాల్లో అవకాశాలను ఇస్తాడు. ఇలా అనుకూలమైనటువంటి ఫలితం ఈ మిథున రాశి వారికి ఒకళ్ళకి. కర్కాటక రాశి వారికి కూడా అదే మాదిరిగా అర్ధసిద్ధి సదారోగ్యం అన్నారంటే ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ కూడా సమపాళ్లలో రవి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 రాశుల వారికి అది శుభ ఫలితాన్ని మనం ఒకే రకమైనటువంటి ఫలితాన్ని అన్వయం చేసుకోవచ్చు. ఇక సింహరాశి వారికి భాగ్యస్థానంలో రవి విచారే నవమే రవవు అన్నారంటే ఏదో ఒక రకమైనటువంటి విచారాన్ని ఇస్తూ ఉంటాడు.
అంటే ఏదో ఒక మానసిక సంఘర్షణలనో లేదా ఏదో ఒక ఆలోచననో ఇక్కడ ఉన్న మనిషి ఉన్న చోట ఉండకుండా ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు, అటువంటి దానికి కారకుడు. ఇక కన్యారాశి వారికి అష్టమం, ఇందాక చెప్పుకున్నట్టు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ప్రయాణాలు, స్థానచలనము, మానసిక అశాంతి ఇవన్నీ ఇస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఇది గొప్ప యోగం, ఎందుకంటే సౌఖ్యవంతమైన రోజులు అనుభవించడానికి, రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు తగ్గడానికి ఈ రవి తన యొక్క సంపూర్ణమైన శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. ఇక ధనురాశి వారికి ఎలా ఉంటుంది అంటే దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం అన్నారు. అంటే బద్ధకం ఎక్కువగా ఉండడం, పని చేయాలని అనిపించకపోవడం, నిరుత్సాహము, ఎక్కడ చూసినా ఎంకరేజ్మెంట్ లేకుండా డిస్కరేజ్మెంట్ ఉంటూ ఉండడం, ఇటువంటి విషయాలపైన రవి తన యొక్క వ్యతిరేకతను చూపిస్తూ ఉంటారు. ఇక మకర రాశి వారికి కూడా అంటే కుటుంబపరమైనటువంటి సమస్యల్ని, విద్యా సంబంధమైన సమస్యల్ని, కుటుంబంలో ఐకమత్యం లేకుండా, మీరు చెప్పిన మాట ఇతరులు వినకుండా ఇలా మానసికంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇక కుంభరాశి వారికి చాలా గొప్ప ఆపర్చునిటీస్ ఇస్తారు, చాలా ఉత్సాహంగా మారిపోతూ ఉంటారు. అప్పటి వరకు కాలం కలిసి రానటువంటి వాళ్ళకి చాలా గొప్పగా కలిసి వచ్చేటువంటి విధంగా ఒక గొప్ప అవకాశం రావడం కానీ, లేదా వారు కొంత తొందరపడుతూ ఉండడం, ఇది మనం ఎలా పూర్తి చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే ఉత్సాహాన్ని, ఉత్సుకతని కలగజేస్తూ లైఫ్లో ఏదైనా అచీవ్ చేసేటువంటి విధంగా అవకాశాన్ని ఇస్తారు. ఇక మీనరాశి వారికి రవి ఏం చేస్తారు అంటే ఆయన మిశ్రమమైనటువంటి ఫలప్రదాత. అంటే ఆయన అంత గొప్ప శుభ ఫలితాన్ని ఇవ్వడు. మరీ ముఖ్యంగా నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవో అన్నారు. అంటే ఏ పని చేసినా ప్రతిఫలం తక్కువగా ఉండడం, డబ్బు నీళ్లప్రాయంగా ఖర్చు అయిపోతూ ఉండడం, రావాల్సినటువంటి ఫలితం రాకపోతూ ఉండడం ఇత్యాది విషయాల పట్ల రవి తన యొక్క వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపెడతారు. సరే, మరి అనుకూలించే ఫలితాలని చూసాము, వ్యతిరేకమైన ఫలితాలని, మధ్యస్థమైన ఫలితాలని చూడడం జరిగింది. మరి రవి బలాన్ని పొందాలి అంటే ఏం చేయాలండి అంటే ప్రధానంగా రవి అనుకూలంగా లేనటువంటి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంతి రవేర్దిని అన్నారు. అంటే ఆదివారం రోజున అటువంటివన్నీ వదిలిపెట్టాలి. స్త్రీ సాంగత్యము, మధుమాంస భక్షణ, అలాగే మద్యపానము, ధూమపానము ఇటువంటివన్నీ వదిలిపెట్టేయాలి. ఒంటిపూట భోజనం చేసి క్షీరాన్నాన్ని, నివేదించినటువంటి క్షీరాన్నాన్ని భుజించాలి. అలాగే ఆదివారం నాడు ప్రత్యేకించి గోధుమలతో చేసినటువంటి పదార్థాన్ని దానం చేయాలి. ఇలా నిష్టగా ఉండగలిగితే, గోధుమలు దానం చేయగలిగితే, ఆదివారం ఉపవాస దీక్షలు ఉన్నా, ఒంటిపూట భోజనం చేసినా, లేదా ఇందాక చెప్పినట్టు సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసిన రవి తన యొక్క శుభ ఫలితాన్ని పెంపొందిస్తూ ఉంటారు. అలాగే ఎర్రటి గుడ్డలో గోధుమల్ని కట్టి ఎవరికైనా దానం చేస్తూ ఉండడం వల్ల కూడా రవి దోషాన్ని మనం తగ్గించుకోవచ్చు. స్వస్తి.